ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి మద్దతుగా పలువురు కాంగ్రెస్ నేతలు నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అనిల్, మైనారిటీ సెల్ నాయకుడు ఫైమ్ కుమార్తె పలువురు నార్సింగి పిఎస్కు చేరుకున్నారు. గాంధీ గారికి చండగిరితో దమ్ము కోషన్ రెడ్డికున్నదా ఎందుకు మా చేత కదా మేము అనుకుంటే మేము కూడా ఏమైనా చేయగలుగుతాం. కానీ కాకపోతే ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి మనం రెచ్చగొట్టి ప్రభుత్వం పోయిందని మీకు ఎక్కడ కూడా ఏం ఆలోచన లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. అది మంచిగా గత ప్రభుత్వం ఉన్నాడు మీరు చేసిందే కదా ఇవన్నీ, మీరు నేర్పిందే కదా ఇవన్నీ, కొత్త నేర్చిందే కాదు కదా, మీరు నేర్చిందే వాళ్ళు వేరే వాళ్ళు కూడా నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు మీరు తప్పు చేసింది ఏమున్నది ఇలా చూస్తే ఇప్పుడు దానం నాగేంద్ర అని చెప్పినాడు కోర్టు ఏదైతే ఉన్నదో కోర్టు ఏదైతుందో ఆ రూల్ ప్రకారం చేస్తామని చెప్తున్నాడు. కోర్టు ఏది ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఓపిక పడితే ఏమవుతుంది, మీకు ఓపిక పట్టుకుంటే నీ ఇష్టమైనట్టు మాట్లాడకం, నేను ఈడికి వస్తా నేను ఆడికి వస్తా ఏది నోటు నుంచి అంటే అయిపోతుందా? మాకు కూడా అంత దమ్ము ఉన్నది, మేము కూడా ప్రభుత్వాలు ఉన్నాం, రూలింగ్ ఉన్నాం, ఇలా ఏదైనా చేయగలుగుతాం చేయాలని. కానీ అలాంటి పని చేయొద్దు. మా ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే సామ్రాజ్యంగా పోతే మనం అవన్నీ పని చేద్దాం అనవసరంగా మాట్లాడుతుందని ఆయన నిన్న అనడంలో ఇలా గాంధీ గారు నిజంగానే ఆయన చేసింది కరెక్టే, ఆయన చేసింది తప్పు కాదు. ఆయన ఇంటి మీద వచ్చి ఈయన మొనగాడు జాండగా చేస్తున్నాడు. అందుకని మాకు కూడా కోపం వచ్చినది. మా ఎమ్మెల్యే గారు కూడా నాది తప్పలేదు నేను వస్తాను చూపెట్టినాడు. అందుకని ఏమంటామంటే ఇప్పటికైనా నోరు మూసుకొని మాట్లాడే బాధ్యత తీసుకోవాలి. ప్రజలతో రెచ్చగొట్టదు. మనం మీ అందరూ తెలుసు, మీరు మంచోళ్ళు అయితే మీ ప్రభుత్వం ఆగేదే ఉండేదే. కానీ మీ నోటి తోడుతోనే ప్రభుత్వం పోయింది. మీరు చేసిన అభివృద్ధి ఏముందనేది ప్రజలకందరూ కూడా తెలిసిపోయింది. చెప్తున్నాము, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్ పాలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి, కంట్రోల్ తప్పిపోతున్నారు. మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ముంది ఆవిడికి. అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇండ్లు దిగ్బంధం అవుతాయి. వద్దు మేము, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. జరిగింది ఆయన ఫస్ట్ సారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వద్దు మీరు పేషెన్స్గా ఉండండి, అంతా ఉంటారు అనేది అననివ్వండి, మీరు సామరస్యంగా ఉండని చెప్పన్నారు. పిఎస్సి చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తా ఉన్నారు అట్మాస్ఫియర్ని, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర. ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి మద్దతుగా పలువురు కాంగ్రెస్ నేతలు నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అనిల్, మైనారిటీ సెల్ నాయకుడు ఫైమ్ కుమార్తె పలువురు నార్సింగి పిఎస్కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికి ఆర్కేపూడి గాంధీ ఈ రోజు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన కౌశిక్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన ఛాలెంజ్ కు ఆయన సవాల్కు ప్రతి సవాల్ విసిరి కౌశిక్ రెడ్డి ఇంటిని అయితే ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే గాంధీ మాత్రం కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఏదైతే కాలనీ గ్రేటర్ కమ్యూనిటీ కాలనీ ఉందో కొండాపూర్ లో ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన అనుచరులతో పాటు ఇటు కౌశిక్ రెడ్డి అనుచరులు మాట్లాడడం జరిగింది. ఇక అక్కడ టమాటాలు రాళ్ళు ఇటు కర్రలతో కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు దానికి కారకుడు అయినటువంటి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీని నార్సింగ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే ఆయన్ని అరెస్ట్ చేసి తరలించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఉదయం నుంచి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయన పరామర్శించడానికి ఇప్పటికీ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఇటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య,
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, అలాగే ఇటు ఇంకా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అయితే విఆర్ఎస్ పార్టీ తీరు ముఖ్యంగా కౌశిక్ రెడ్డిని మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడడం జరిగింది. సో కౌశిక్ రెడ్డి లాంటి వారు పార్టీకి చాలా నష్టం అని, అలాంటి వారు ఉంటే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి తొలగిస్తే కనుక పార్టీ బాగుపడదని, పార్టీ మారినప్పటికీ ఇంకా పార్టీ పైన సానుభూతి ఉన్నట్టుగానే వీళ్ళంతా కూడా మాట్లాడడం అయితే జరిగింది. మరి అరకేపూడి గాంధీని పోలీసులు అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. మరి విడుదల చేస్తారా, ఎప్పుడు విడుదల చేస్తారు? ఒకవేళ విడుదల చేస్తే మరోసారి శాంతి భద్రతలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కాస్త లేట్ నైట్ చేస్తారా, లేకపోతే అట్లా ఉంచుకుంటారా అనే దానిపైన అవుతుంది. ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టు కార్యకర్తలు ఇటు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా ఎమ్మెల్యే కార్యకర్త గాంధీ కూడా బీఆర్ఎస్ లో కొనసాగారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కండువా రాజకీయం మనం చూస్తూనే ఉన్నాం. నేను కండువా కప్పుకున్నాను, దేవుడు కండువా అన్నట్టు ఎమ్మెల్యే గాంధీ చెప్పాడు. ఎప్పటికైతే కాంగ్రెస్ కు ఆయన అనుకూలంగా మాట్లాడడం మొదలు పెట్టారు. పిఎస్సి చైర్మన్ పదవి ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మొదలుగా ఇరు పార్టీల బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలందరూ రెండుగా విభజించిపోయారు. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ జిందాబాద్ అంటే కౌశిక్ రెడ్డి జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఒకే పార్టీ చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఒకరు కలిసి ఒకరు కొట్టుకునేలా ఉంది పరిస్థితి. మధ్యాహ్నం అయితే మనం చూసాం, యుద్ధ వాతావరణమే తలపించింది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఆయన ఇంటిపైకి అతనిపైకి కోడిగుడ్లు, టమాటాలు, కర్రలు వేసడం, అలాగే కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు కూడా పగలడం. సో ఇలా మొత్తానికైతే ఇంత జరిగిన ఈ రాద్ధాంతానికి విధ్వంసానికి నార్సింగ్ పోలీసులు అయితే ఇటు ఎమ్మెల్యే గాంధీని అయితే అట్లా ఉన్నారు. ఇక కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి ఇదంతా కూడా ఈ కౌశిక్ రెడ్డి నివాసానికి కూడా అక్కడ నుంచి వాళ్ళు సైబరాబాద్ కమిషనర్ కలిసి ఈ దానిపైన కేసు కూడా పెట్టేందుకు ప్రయత్నం అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.